ముఖ్య ప్రకటన. కైకలూరు వాయిస్ ఒక స్వతంత్ర డిజిటల్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ ఏ రాజకీయ పార్టీకి, ఏ మతానికి, ఏ సంస్థకు అనుబంధంగా పనిచేయదు. ప్రజలకు నిజమైన, నిష్పాక్షికమైన, విశ్వసనీయమైన వార్తలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. నిజమే మా బలం, ప్రజలే మా ప్రాధాన్యం. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను గృహ నిర్మాణాలు, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కలిదిండి పర్యటనలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి అందచేయనున్నారు. అలాగే 22A జాబితాలో ఉన్న మిలిటరీ భూముల సమస్యలను పరిష్కరించే అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ నాటికి ప్రభుత్వపరంగా అన్ని రెవెన్యూ సమస్యలను పూర్తిగా పరిష్కరించేలా అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ప్రతి నెలా రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి వెల్లడించారు. రీసర్వే ద్వారా భూ సమస్యలను పరిష్కరించి ఇరు వర్గాల అంగీకారంతో సరిహద్దులను ఏర్పాటు చేసి అర్హులైన వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేస్తున్నారని తెలిపారు. గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22A నిబంధనల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై కూడా అప్పటి ప్రభుత్వం తమ ఫోటోలను ముద్రించిందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి వ్యక్తిగత ఫోటోలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. కేవలం రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై ముద్రించిన ఫోటోలను తొలగించి మీ భూమి మీ హక్కు పేరుతో రీసర్వే నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, అధికారులకు కానీ ఒకటే చెప్పారు. 27 మార్చికి ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన రెవెన్యూ సమస్యలన్నింటినీ బాధ్యతగా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి రెవెన్యూ శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఏదైనా వాటి మీద వారికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి, కోర్టులు కానివ్వండి, లేకపోతే కలెక్టర్ జాయింట్ జేసీ కోర్టు కానివ్వండి, వాటికి వెళ్ళొచ్చు. కానీ రెవెన్యూ అధికారుల పరంగా, ప్రభుత్వ పరంగా ఎటువంటి గ్రీవెన్స్ ఉండకూడదు అని చెప్పేసి చాలా పట్టుదలతాం. ప్రతి నెల కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాలో ఏదో ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. కారణం ఏమిటి? ప్రభుత్వం యొక్క ఫోకస్ దీన్ని ఎంత ప్రాధాన్యతతో చేస్తుందనేది అధికార యంత్రాంగానికి అర్థం కావాలి, అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం నీ భూమి నీ హక్కు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతగా చేస్తారని చెప్పేసి మరి మా అందరికీ కూడా మార్గదర్శకులుగా చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మరి చాలా సమస్యలు ఉన్నాయి. రంగనాయకులు గారి భూముల సమస్య కానివ్వండి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి అసైన్మెంట్ చేసి వాటిని రెగ్యులైజ్ చేయకోకుండా ఉన్న సమస్యలు కానివ్వండి, వైవాక భాస్కరపేట ఈ ప్రాంతాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులు వీటన్నిటికీ కూడా రేపు పరిష్కారం లభించబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ సమస్యలు పరిష్కరించడంలో మరి మన శాసనసభ్యులు శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారుల్ని, మరి రెవెన్యూ మినిస్టర్ గారితోనూ, సెక్రటరీ అందరితో కూడా ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ సమస్య పరిష్కారం అవుతుందో వారందరితో చర్చించి మరి వాళ్ళందరూ కూడా దాన్ని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మంత్రుల వద్దకు వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా మరి వారు కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరించబడతాయని చెప్పేసి నేను మనం చేస్తాను. కైకలూరు కోసం 1:40 కూర్చుని 3,850 ఎకరాలు ఇందాక మంత్రి గారు చెప్పిన ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, మిలిటరీ పట్టాలు కానీ, రంగనాయకులు గారి అన్నిటికీ జీవోలు అన్నీ ఇచ్చి అంతా క్లియర్ చేస్తా. ఇంత మంచి జరిగింది. సత్యప్రసాద్ గారు నువ్వు రావాలంటే సత్యప్రసాద్ గారు ఈ ప్రపోజ్ చేశారు. నేను వస్తే అన్న మిగిలినందుకు నేను సొల్యూషన్ చూపించలేను కదా, ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుంది. సంతోషం అన్న 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ చాలా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఇటు రెవెన్యూస్ కష్టాలు తీరుతున్నాయి, కొల్లేరికి ఒక శాశ్వత పరిష్కారం దగ్గరలోకి వచ్చింది. ఎవరైనా చెప్పినా తప్పకుండా ఒక శాశ్వత పరిష్కారం 21,000 ఎకరాలు పక్క తీసేసి మిగిలిన కొల్లేరిని చేస్తా, అవన్నీ చేస్తున్నారు. అందుకని ఒక ముఖ్యమంత్రి గారికి ఆయన వచ్చినప్పుడు ఒక పండుగ వాతావరణంలో ఆయన ప్రజల సంక్షేమం కోసం వస్తామంటే ప్రజలు ఆయనకి చేసిన పనులకు కృతజ్ఞతాభావంతో ఆయనకి నిరాజనాలు పలకాలని కైకలూరులో ఇదంతా స్వచ్ఛందంగా ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి లేక బలవంతంగా లారీలు బస్సుల్లో తీసుకొస్తారు ఏం లేదు, అందరూ స్వచ్ఛందంగా వస్తారు. చాలా చక్కటి కార్యక్రమం. మీరు అందరూ కూడా వచ్చి మన కాలేజీ అల్లూరు సీతారామరాజు కాలేజీలో ల్యాండ్ అవుతారు. వచ్చి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ జాయింట్ పట్టాలన్నీ చేసి అక్కడి నుంచి వచ్చి ప్రజావేదికకి వచ్చి మాట్లాడి తర్వాత భోజనాలు అయిన తర్వాత ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. తప్పకుండా చాలా సంతోషం. అందరినీ పాల్గొవాలని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన మన కలిదిండి గ్రామంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పోలీసు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఎవరైతే ప్రోగ్రాంకి రావాలనుకున్న ప్రజలకి వాళ్ళకి అనుకూలంగా పార్కింగ్ ప్లేస్లన్నింటినీ ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి సభకు దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ ఊరి నుంచి వస్తున్నారో ఆ ఊరి వైపుగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సభాస్థలికి దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళేటట్లు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఆ ట్రాఫిక్ కాంపోనెంట్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరిగింది. ప్రజలు కూడా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమంటే మీరు కలిసి రండి, తక్కువ వెహికల్స్ యూజ్ చేసుకొని మీరు కూడా పొదుపు పాటించవచ్చు. మీకు ఏదైతే కేటాయించబడిన పార్కింగ్ ప్లేస్ ఏముందో అది లోకల్ ఎస్హెచ్ఓ గారు తర్వాత తెలియజేస్తారు. మీకు పార్కింగ్ ప్లేస్ రెడీ అవ్వగానే దానికి సంబంధించిన సూచనలు కూడా రోడ్డు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి చూసుకుంటూ మీకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో మీరు మీ వెహికల్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు పార్కింగ్ చేసుకుంటే మీ వెహికల్కి కూడా రక్షణ ఉంటుంది. రోడ్డు మీద ఎట్లాంటి వెహికల్స్ పార్కింగ్ చేయకూడదని కోరుకుంటున్నాను. రోడ్డు మీద వెహికల్స్ పార్కింగ్ చేస్తే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, నడిచి వచ్చే వాళ్ళకి వేరే వ్యక్తులకి మనం అడ్డమైన వాళ్ళు అవుతాం. 2, మిమ్మల్ని అందరినీ కూడా మీకు కేటాయించబడిన పార్కింగ్ ప్లేస్లో మాత్రమే మీరు వెహికల్ పెట్టాలి. ఒకవేళ ఏదైనా రోడ్డులో అట్లాంటి వెహికల్స్ ఏమైనా పార్క్ చేసేస్తే సెక్యూరిటీ కన్సర్న్స్ మీద మళ్ళీ ఆ వెహికల్ని టో చేయడం జరుగుతుంది. మీ వెహికల్ కూడా అనవసరంగా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో మీరు దయచేసి పార్కింగ్ చేసుకోండి. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.